అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే 7 కేజీస్ చికెన్ పికిల్ అనమాట. చికెన్ మాత్రం 7 కేజీస్ తెచ్చాం, కాకపోతే 3 కేజీస్ అయ్యింది పచ్చడి మాత్రం. అయితే స్పైసెస్ ఎక్కువ తిన్నాం కాబట్టి కొంచెం లో క్వాంటిటీలోనే డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను ఇంగ్రీడియంట్స్ మొత్తం, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. చికెన్ ఏమో మా వాళ్ళకి చెప్పాము మీడియం సైజ్ కొట్టమని, కాకపోతే వాళ్ళు మరీ చిన్నగా కొట్టేశారు, అందుకే కొంచెం పచ్చడి మాత్రం చిన్న పీసెస్ గా అయిపోయింది. నా ప్రాసెస్ లో చికెన్ పికిల్ ఎలా పెడతాను నేను చూపిస్తాను మీకు. ఫుల్ అయితే 7 కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను, శుభ్రంగా కడిగి అందులో పసుపు ఉప్పు. మేము చేసిన పిండి వంటలు అనే కాదు, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఏం చేసినా మేము స్టవ్ మీద కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద పెడతాం, ఎందుకంటే కొంచెం టేస్ట్ పెరుగుతుంది. మనం ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ని ఒక ఖాళీ బాండీలో వేసేయాలి. వాటర్ అన్ని దిగిపోయిన ఎవాపరేట్ అయిపోయిన వరకు వేసుకోవాలన్నమాట. అవి వేరే ప్యాన్ లో తీసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆ బాండీలో 2 కేజీస్ వరకు ఆయిల్ తీసుకోవాలి. సపరేట్ చేసిన చికెన్ ని మళ్ళీ అందులో వేసేయాలి. బాగా పొంగు వచ్చినంత వరకు, ముక్క గట్టి పడిన వరకు మనం వేయించుకోవాలన్నమాట. టైం అయితే పడుతుంది. కొంచెం రెడ్ గా వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ప్యాన్ లో వేసుకోవాలి. అందులో నూనె ఉంటది కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పొంగు బాగా రావాలన్నమాట. కొంచెం వైట్ గా ఉన్నది ఎల్లో షేడ్ లోకి రావాలి. డిస్క్రిప్షన్ లో మసాలాలు కూడా పెడతాను, ఈ క్వాంటిటీ కూడా ఒకసారి చెక్అవుట్ చేసి. కారం తక్కువ తింటాం కాబట్టి 50 grams వరకు ఫస్ట్ వేసాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం తెల్లగా అయిపోయిన తర్వాత ఒక 3-4 వరకు నిమ్మకాయలు పిసికేయండి. అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం అయితే చేయలేదండి, చాలా సార్లు చేశాను. చాలా మంది పిలిచారు చికెన్ పచ్చడి పెట్టమని, అనిపించింది నేనైతే వంటలకి అయిపోతానేమో అని. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.